పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్సిల్ బుకింగ్ చేస్తున్న వినియోగదారుల నుండి నిర్వాహకులు ₹30 అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తంలో లేబర్ ఛార్జీలను కలుపుకొని అధికారికంగా రిసిప్ట్ ఇస్తున్నప్పటికీ అదనంగా ఛార్జీలు, డ్రైవర్ బేట అంటూ దోపిడీ చేస్తున్నారని, దాంతో వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వాపోతున్నారు. ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు అవ్వడం వల్ల ప్రైవేట్ కాలేజీలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో డ్రైవర్లకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు తీసుకెళ్ళరు. మాకు ఉన్నవి రెండు బస్సులు, డైరెక్ట్ బస్సులు. ఆ 2 బస్సుల్లోనే ఏదో ఒక బస్సుకి ఇవ్వాల్సి వస్తుంది. స్టాఫ్కి డబ్బులు ఇవ్వకుండా పట్టుకెళ్ళడం లేదా? కొంతమంది రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ బస్సు వేసుకోమని అంటున్నారు. నెక్స్ట్ బస్సు అన్నది ఇక్కడ 100 బస్సులు లేవు. ఓకే, ఉన్నవి 2 బస్సులే. అది ఇప్పుడు ఎంత అయితే ఉందో అంటే ఇప్పుడు మనకు రిసిప్ట్ ఎంత వస్తుందో దాని మీద ఎంత కలెక్ట్ చేస్తున్నారు? దాని మీద కాలేజీలకి ₹20. అది స్టాఫ్కి 10. అంటే రిసిప్ట్ కాకుండా ₹30 ఏ పార్సిల్కైనా. పార్సిల్ బట్టా లేదంటే పార్సిల్ని బట్టి అని కాదు, అది సైజుని బట్టి ఇది అవుతుంది. సో బాగా హెవీ అయితే మీరు కాలేజీల దగ్గర నుంచి చెప్పుకోండి అంటే ఇప్పుడు సపోజ్ మంచాలు గింజాలు అయితే నేను అది చేయలేను, నేను ఎక్కించలేను, నేను దించలేను, 2 లేదు. ఇవంటే కొన్ని చేయలేను. అది మన వల్ల అయ్యే పని కాదు.